వెల్కమ్ టు సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు లోకేష్, భరత్ పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. We represent a unified India. The Honorable Prime Minister always said that strong states make strong nation, and we are a clear indication of that. While we compete with each other for investments, but we stand with one voice, that is India first. If you look at it, I think India is now at that cusp of setting standards. I lead education in the state of Andhra Pradesh, and I've seen that under the leadership of the Honorable Prime Minister, a lot of work has already been done in microcredits, in skill development, and setting standards, which we believe can now actually be taken to the world. So it's very exciting times. As Honorable Minister Ramu Naidu has said, though it's cold hours, the reception is exceptionally warm. We truly believe together that next 25 years at least is India's 25 years, and together we all should deliver on the vision of the Honorable Prime Minister, which is Viksit Bharat 2047, that India should be either one or number two in terms of economy. నేతలు దావోస్ పర్యటనకు ప్రజాధనం 100 కోట్లు దుర్వినియోగం చేశారని వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆరోపించారు. ఈ యొక్క 3 రోజులు 4 రోజులు దావోస్ పర్యటనలు చూస్తూ ఉంటే రాష్ట్రానికి ఉపయోగం లేదు, రాష్ట్ర ప్రజానికానికి ఉపయోగం లేదు. కేవలం నారా లోకేష్ ప్రమోట్ చేసే విధంగా ఈ 4 రోజులు దావోస్ పర్యటన జరిగింది అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరుగా అనుకుంటున్నారు. ఎందుకంటే దావోస్ పర్యటన వెళ్ళక ముందు దాకా నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పి ఒక వాదన వినిపించారు. దావోస్ పర్యటన వెళ్ళగానే అక్కడ సాక్షాత్తు ముఖ్యమంత్రి సమక్షంలోనే ఒక మంత్రి ఉంటూ నారా లోకేష్ ముఖ్యమంత్రి చేయాలని చెప్పని అన్నాడు. నిన్న ముగింపు చివరి రోజున వైజాగ్లో అనుకుంటా ఒక ఎమ్మెల్యే గారు తమిళ మాట్లాడుతూ అసలు నారా లోకేష్ డిప్యూటీ సీఎం ఏంటి, ముఖ్యమంత్రి ఏంటి, ప్రధానమంత్రి అర్హుడు నారా లోకేష్ అని చెప్పని మాట్లాడుతారు. అంటే కేవలం కుటుంబ ప్రమోషన్ కోసం 100 కోట్ల ప్రజాధనాన్ని ఉపయోగించింది ప్రభుత్వం అని చెప్పిన సందర్భం. చెప్పండి ఒక్క ఇన్వెస్ట్మెంట్ అనేది తీసుకొచ్చారా? ఏ ఒక్కరితో ఒక్క ఒప్పందం కుదుర్చుకున్నారా? లేకపోతే వాళ్ళు చెప్పిన మాటలకి, లేకపోతే వాళ్ళు చేసిన పనులకి రాష్ట్రానికి ఏ ఉపయోగం కలిగించాలని చెప్పి ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని అందరం డిమాండ్ చేస్తాం. మేము చూసిందల్లా పొద్దున ఒక సూటు, సాయంత్రం ఒక సూట్ వేసుకోవడం, ఒక 10 మందితో ఫోటోలు దిగటం తప్ప రాష్ట్రానికి ఇది మేలు జరిగింది, రాష్ట్రానికి మేము 2,000 కోట్లు తీసుకొచ్చాం, అన్ని వేల ఇన్వెస్ట్మెంట్ల ద్వారా 1,00,000 మందికో 5,000 మందికో 10,000 మందికి మేము ఉద్యోగాలు కల్పించామని చెప్పని ఇన్స్టా వేదికగా 3 మైనర్లకు వల వేసిన మోసగాళ్లు. మాయమాటలతో బెంగళూరు తరలించేందుకు యత్నం. మోసగాళ్ల ప్రయత్నాన్ని భగ్నం చేసిన అజిత్ సింగ్ నగర్ సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ సేనాపతి శ్రీనివాసులు. నమస్కారం అండి. మనం అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లోని గత రాత్రి 11:30 ప్రాంతంలోని న్యూ ఆర్ఆర్పేట నుంచి 3 మైనర్ బాలికలు ఇంటి నుంచి మిస్సింగ్ అయ్యారని చెప్పి మాకు కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ వచ్చిన దీని మీద వెంటనే అజిత్ సింగ్ నగర్ సిఐ గారు టీమ్స్ ఫామ్ చేశాము. అలాగే సబ్ డివిజన్ నుంచి కూడా టీమ్స్ ఫామ్ చేసి అమ్మాయిలు ఎక్కడికి వెళ్ళిపోయారని చెప్పి వెతకడానికి టీమ్స్ ఫామ్ చేశాము. ఫామ్ చేసిన వితిన్ ఫ్యూ అవర్స్ అంటే 3:30 కల్లా అమ్మాయి లొకేషన్ ట్రేస్ అయింది. బై 4 o'clock అమ్మాయిని ట్రేస్ చేసి పట్టుకొని తిరిగి పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. మైనర్ బాలికలు కావడం వల్ల వాళ్ళ వివరాలన్నీ కూడాను పూర్తిగా తెలియజేయడానికి అవ్వదు. తదుపరి విచారణ జరుగుతూ ఉంది. సూచాయిగా పైపైనగా తెలిసిన విషయం ఏంటి అంటే 3 అమ్మాయిలు కూడాను ఇన్స్టాగ్రామ్లోని కొంతమంది వ్యక్తులతో పరిచయం అయ్యి వాళ్ళతో మాట్లాడడం కోసం వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఇంకా పూర్తిగా విచారణ చేస్తున్నాం. బెంగళూరులో అదేం కాదండి, అదంతా తప్పు. మీడియాలో వస్తున్న ఆ కథనాలు కరెక్ట్ కాదు. మేము ఇంకా విచారణ చేస్తున్నాము. ఆ కథనాలు అయితే కరెక్ట్ కాదు. వీళ్ళు ఇన్స్టాగ్రామ్లోని వీళ్ళకి ఒక 6 months నుంచి పరిచయం ఉంది. ఆ పరిచయం మీద ఫ్రెండ్స్ దగ్గరికి వీళ్ళు
వెళ్ళారు. ఆ వెళ్ళింది ఎందుకు ఏంటి అన్నది ఇంకా విచారిస్తారు. అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు మేడం? అసలు మామూలుగా అయితే ఎక్కడికి వెళ్ళడానికి ఏం ప్రయత్నం చేయలేదు. అక్కడ స్టేషనరీగా ఒక దగ్గర ఉంటే మేము వెళ్ళి మా టీం వెళ్ళి వాళ్ళని పట్టుకున్నాము. ఇప్పుడు దీని మీద ఎంక్వైరీ చేస్తున్నారండి? ఇప్పుడు అవతల వ్యక్తులు ఎవరు ఏంటి అనే దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారా? అవతల వ్యక్తులను కూడా పట్టుకోవడం జరిగింది. అమ్మాయిలు ఇచ్చే స్టేట్మెంట్ బట్టి వాళ్ళ మీద కేసు కట్టి ఎంతమందిని అదుపులో తీసుకున్నారు మేడం? దీనిలోని ఇద్దరిని ప్రస్తుతానికి విచారిస్తున్నాము, 2 అనుమానితుల్ని. తదుపరి విషయాలు తేలిన దాన్ని బట్టి నెక్స్ట్. రాష్ట్రం అప్పుల్లో ఉన్న సూపర్ 6 పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని మంత్రి డిబి వీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రతి ఒక్క కార్యకర్తల గవర్నమెంట్ వచ్చింది, 6 నెలలైంది, మా కష్టాలు తీసుకోవడానికి మా దగ్గర మంత్రిమండలం లేదు. అయినప్పటికీ కూడా ఆడపడుచులు చేస్తున్నామా చాలా ప్రోత్సాహకాలు తీసుకొస్తా ఉన్నాం. మనకి చెప్పిన దాని ప్రకారం సూపర్ 6 లో కూడా చాలా అమలు పరిచాము. ఈరోజు గ్యాస్ ఇచ్చారు, పెన్షన్ ఈ భారతదేశంలోనే ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్ ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. ఈ ప్రభుత్వం విషయం మీరు తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఇంకో విషయం చూస్తే చుట్టుపక్కల ఏ రాష్ట్రంలో పోయినా కానీ 2400, 2600 ఉన్నాయి, కానీ 4000 పెన్షన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం విషయం తెలియజేస్తున్నాం. విధ్వంసం చేశారు, 5 ఏళ్లలో నాశనం చేశారు. అప్పుల్లో ఉంది రాష్ట్రం, పునర్నిర్మాణం చేస్తున్నారు. ఇచ్చిన మాట కోసం ఒక్కొక్క సంక్షేమ పథకం తీసుకొస్తా ఉన్నారు. ఈరోజు 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు. అదేవిధంగా మే నెలలో మనకి పిల్లలకి తల్లికి వందనం కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతున్నాం. కొత్తగా గవర్నమెంట్ ఎందుకు లేదని చెప్పి ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారు. మాట్లాడడానికి ఇంకా సిద్ధంగా ఉండాలి. సిపిఎస్ మనం మాట్లాడితే చాలా ఉన్నాయి వాళ్ళ గురించి. కానీ ఇట్లాంటి సమయంలో మన నాయకులు పుట్టినరోజు వాళ్ళ గురించి మాట్లాడడం అనవసరం. మనం చేసేటువంటి ప్రతి కార్యక్రమాన్ని మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ SC/ST ఉద్యోగులు అసోసియేషన్ ధర్నాలో ప్రభుత్వ వైపు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. ఎడ్యుకేషన్ లోను సిటీలో బిల్డింగ్లు ఉంటే ఇల్లు ఉంటేనే లోన్ ఇచ్చే పరిస్థితి, దాన్ని రూపుమాపాలనే ఉద్దేశంతో నేను పొలం తాకట్టు పెట్టిన 30 లక్షల రూపాయల ఎడ్యుకేషన్ లోన్ పెట్టాను. అలాగే రైతుగా 6 కాలం కష్టపడే రైతు సోదరులు వ్యవసాయానికి దూరం అయ్యారు. కొంతమంది కనీసం రైతు బిడ్డల కోసం ఆ మహానుభావులు 5 కాళేశ్వరరావు కానీ భోగరాజు పట్టాభి సీతారాం కానీ ఆయన ఫోటోలు కూడా లేని పరిస్థితి నేను చైర్మన్ అయినప్పుడు. నేను వచ్చినాక అన్ని బ్రాంచుల్లో పెట్టించాం, మీ అందరికీ కూడా తెలిసిన విషయం. ఆ మహానుభావులకి కనీస నివాళిగా భావించేది చేశా. ఆ తర్వాత ఈ జిల్లా నుంచి ₹2 వడ్డీ రైతు వారి వడ్డీ ₹2 వడ్డీని రూపుమాపుదాని ఉద్దేశంతో పలు విప్లవాత్మక మార్పులు ప్రవేశపెట్టిన సంగతి ఈ జిల్లా ప్రజలకి 3,53,000 రైతు సోదరులకి వారిని ఎగ్జిక్యూట్ చేసిన మీ KDCC ఎంప్లాయీస్ అందరికీ తెలుసు. మీరు ఆ రోజు బ్యాంక్ అసెట్ గా పనిచేశారు. అందుకే రైతు నేస్తం పథకం మనం పెడితే దాదాపు 1,200 కోట్ల రూపాయలు ఈ జిల్లా రైతు నేస్తం పథకంలో డబ్బులు తీసుకున్నారంటే. అలాగే నేను చేసినవన్నీ చెప్పుకుంటా నేనే చెప్తున్నా బాగోదు. కానీ ఈ కోవిడ్ లోన్స్ కానీ కోవిడ్ టైంలో ఈ జిల్లాలో ఆంధ్ర బ్యాంక్ కానీ స్టేట్ బ్యాంక్ కానీ ఏ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ బ్యాంకులు ప్రైవేట్ బ్యాంకుల కన్నా ఎక్కువ లోన్ ఇచ్చింది మన KDCC బ్యాంకే. KDCC టైంలో మీరు అన్ని లోన్లు ఇవ్వటానికి కోవిడ్ ఉన్నప్పుడు కూడా ఏమాత్రం భయపడకుండా మీరందరూ KDCC ఉద్యోగులు ఆ రోజు 459 ఉద్యోగులకి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నారు. మీరందరూ ఆ రోజు కోవిడ్ అని ఇంటికాడ కూర్చుంటే మనం ఇవ్వగలిగే పరిస్థితి ఉండేది కాదు. అలాగే విజయవాడ ప్రజాప్రతినిధులు ప్రత్యేక కోర్టుకు సోమవారం మంత్రి రామానాయుడుతో పాటు పలువురు టీడీపీ నాయకులు హాజరయ్యారు. మైండ్ల కోసం ఆ రోజు విజయవాడ మరి విచ్చేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళందరినీ కూడా తెల్లవారుజామునే అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్కి తరలించి వాళ్ళల్లో బాలింత్రాలు ఉన్నారు, పాపం గర్భిణీ స్త్రీలు ఉన్నారు, మహిళలు. ఎప్పుడూ పోలీస్ స్టేషన్ గుమ్మం తొక్కనటువంటి మహిళలను కూడా అక్రమంగా పోలీస్ స్టేషన్లో నిర్బంధించడమే కాదు, మాలాంటి శాసనసభ్యుల్ని ఒక ప్రజాప్రతినిధుల మీద కూడా ఆ రోజు అక్రమంగా మాపై కూడా కేసులు పెట్టి మరి ఈరోజు ఏదైతే ఇక విజయవాడ స్పెషల్ కోర్టుకి ఆ కేసుల నిమిత్తం హాజరవడం జరుగుతోంది. అంటే గత నిరంకుశత్వ నియంతృత్వమైనటువంటి ప్రభుత్వం ఒక కక్షలు కేసులు వేధింపులతో సాగినటువంటి పాలనకు ఈ ప్రజాప్రతినిధులుగా ఉండి ప్రజలకి మేలు చేసి ప్రజలకు సేవ చేయడం కూడా తప్పుగా ఆ రోజు అక్రమ కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు కూడా విజయవాడ ఈ స్పెషల్ కోర్టుకి ఈ ఆశా వర్కర్ల కేసు నిమిత్తం హాజరవడం జరిగిందని చెప్పి తెలియజేస్తారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.